నిజామాబాద్ మున్నూరు కాపు సంఘం ఇదొక పటిష్టమైనటువంటి కుల సంఘం. గత ఎన్నో సంవత్సరాల నుంచి యావత్తు మున్నూరు కాపులను ఒక్క తాటిపై నిలబెట్టి వాళ్ళను ఒక ప్రోగ్రెసివ్ మార్గంలో, డెవలప్మెంట్ మార్గంలో నడిపించినటువంటి పెద్దలు స్వర్గీయులు ధర్మపురి శ్రీనివాస్ గారు ఎంతో డెవలప్మెంట్ చేయటం జరిగింది. ఈరోజు ఒకటి కాదు, రెండు కాదు, నిజామాబాదులో ఎన్ని సంఘాలు ఉన్నాయో ఆల్మోస్ట్ అన్నిటికి కూడా మినిమం ఒక కళ్యాణ మండపం అయితే వాళ్ళు కట్టుకోగలిగారు, సక్సెస్ఫుల్గా నడుపుకుంటున్నారు. అటువంటిది తను వెళ్ళిపోయిన తర్వాత కుల బంధువులు అందరూ కలిసి, సంజయ్ నువ్వు ఉంటే బాగుంటుంది, నాన్నగారి తర్వాత నువ్వే ప్రెసిడెంట్గా ఉండాలా, నాన్నగారు ఎలా పనిచేశారో నువ్వు కూడా అలాగే పనిచేయాలని చెప్పి యునానిమస్గా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు పత్రికాముఖంగా వారందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదే కార్యక్రమంలో భాగంగా ఈ నెల 23వ తారీఖున ఆదివారం రోజు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది. దానికి గాను మన అసెంబ్లీ స్పీకరు గడ్డం ప్రసాద్ గారు, పెద్దలు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, చీఫ్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, మా నాన్నగారి చిరకాల మిత్రుడు, ఫార్మర్ మినిస్టరు, ఇప్పుడు ఎమ్మెల్సీ మన పక్క రాష్ట్రం నుండి బొత్స సత్యనారాయణ గారు, అలాగే ఏఐసిసి కోఆర్డినేటర్ వేణు గారు, ఓబీసీ సెల్ ఆయన కూడా విచ్చేస్తున్నారు. అలాగే మన డిసిసి ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి గారు, టౌన్ ప్రెసిడెంట్ గారు, మన రాష్ట్రానికి ఉన్నటువంటి చైర్మన్లు అన్వేష్ రెడ్డి గారు, అందరూ కూడా, తయార్బిన్ గారు, మొహమ్మద్ అలీ షబ్బీర్ గారు, అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఇక్కడ నిజామాబాద్లో కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేటు, అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి కంటెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ, నిజామాబాదు ఎంపీ గారిని కూడా ఈ సభకి ఆహ్వానించడం జరుగుతోంది. పెద్ద మనుషులు అందరూ, అలాగే పార్టీలకు అతీతంగా అటు టీఆర్ఎస్ నుండి ప్రశాంత్ రెడ్డి గారిని, కేఆర్ సురేష్ రెడ్డి గారిని కూడా పిలవటం జరిగింది. వారు కూడా వస్తామని చెప్పారు. ఒక భారీ సభని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నాకు ఉన్న అంచనాల ప్రకారం నిజామాబాద్ జిల్లానే కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లో ఉండి కూడా ఈ సభకి అన్ని కుల సంఘాల వారు కూడా వస్తామని చెప్పి మెసేజ్లు పంపుతున్నారు. మీ ద్వారా, మీడియా అండ్ ప్రెస్ ద్వారా కూడా ఈ సమాచారం అందని వాళ్లకు, వారికి కూడా మీ సహకారంతో ఈ వార్తని వారి దాకా చేరజేసి ఈ సభను జయప్రదం చేయాలని చెప్పి మీ ద్వారా కోరటం జరుగుతుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.